come YouTube. Okay? Okay. Oh. హలో గుడ్ మార్నింగ్. ఈరోజు మనది డే 2 ఇన్ పటాయా. మనకైతే హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. సో ఏమేమి ఉన్నాయో చూద్దాము. పిజ్జా అయితే ఉంది. సో ఇవి మీట్ బాల్స్, సో ఇవి సమ్ సాసెస్, ఇవన్నీ నాన్ వెజ్ ఐటమ్స్. ఇది వచ్చేసి అమెరికన్ ఫ్రైడ్ రైస్. సో ఇవన్నీ నాన్ వెజ్జే, మనం ఏం తినము అవి. సో ఇక్కడ కార్న్ఫ్లెక్స్, మూస్లీ, జ్యూసెస్, మిల్క్, చాలా టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ కూడా ఉన్నాయి. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంది. మీకు ఒక మంచి టిప్ ఇస్తాను. బయట కంట్రీస్ వచ్చినప్పుడు మాత్రం కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉన్న హోటల్స్ బుక్ చేసుకోండి. ఎందుకంటే మార్నింగ్ మనకి హడావిడి లేకుండా ప్రశాంతంగా ఫుడ్ తిని బయటకు వెళ్ళొచ్చు. సో బ్రేక్ఫాస్ట్ కూడా మనకి ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ది డే కదా. మా హస్బెండ్ అయితే ఒక కాఫీ తెచ్చుకున్నారు. ఎట్లుంది? సవాతికా, నమస్తే. ఇదే కదా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, డే 2. సో మనం అయితే ఈరోజు ఫస్ట్ ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్తున్నాము. ఫ్లోటింగ్ మార్కెట్ ఆ విలేజ్ వచ్చేసి మొత్తం ఫ్లోట్ అవుతూ ఉంటుంది. మనకి అన్ని వెజిటేబుల్స్, తర్వాత రెస్టారెంట్స్ అన్నీ ఫ్లోట్ అవుతూ ఉంటాయి. సో అదైతే మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. దాని తర్వాత టైగర్ పార్క్కి వెళ్దాము. టైగర్ పార్క్లో టికెట్స్ ఉంటాయి వెళ్తే. ఫ్లోటింగ్ మార్కెట్. సో మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసినాము. అంతా ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్, అమెరికన్ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రెడ్స్, శాండ్విచ్, జామ్, పీనట్ బటర్, తర్వాత మార్గరీటా పిజ్జా, థిన్ క్రస్ట్ పిజ్జా. సో అది కూడా బాగుండే. మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడైతే ఫస్ట్ ప్లేస్ ఇందాక చెప్పినట్టు ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్తున్నాము. ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్ళి మంచిగా ఎక్స్ప్లోర్ చేసి అక్కడ నుంచి టైగర్ పార్క్కి వెళ్దాము. అక్కడ చిన్న కప్స్తోని మంచి టైగర్స్తోని ఆడుకుందాము. చూసారా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను టైగర్ పార్క్. సో టైగర్ పార్క్ అయితే మనం వెళ్ళి చూద్దాము. ఫస్ట్ అక్కడ టికెట్స్ దొరకాలి. కేలుక్లో చూస్తే అయితే లేవు. కేలుక్లో యాక్చువల్గా ఏంటంటే మనకి డిస్కౌంటెడ్ ప్రైస్ దొరుకుతుంది. బట్ నిన్న బుక్ అయిపోయాయి ఈ రోజుకి చూస్తే. మనమైతే ఫ్లోటింగ్ మార్కెట్కి వచ్చేసాం. లైన్లో నిల్చున్నాము. 800 ప్యాకేజ్ తీసుకుందాం అనుకుంటున్నాము. అందులో ఎంట్రన్స్ ఫీ, సవనీర్, స్నాక్స్, తర్వాత బోట్ రైడ్ ఉంటాయన్నమాట. సవనీర్ అంటే లాస్ట్కి మనకు ఒక ఫోటో ఫ్రేమ్ ఇస్తాడు. ఇదే క్లూక్ యాప్లో వేసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. ఇంకా డిఫరెంట్ ప్యాకేజెస్ మీకోసం ఇక్కడ అయితే డిస్ప్లే చేస్తున్నాము. సో క్లూక్ యాప్లో చేసుకోండి. మీరు వచ్చే ముందు డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. అదే క్లూక్లో అయితే సమ్ 300-400 బాస్లో అయిపోతుంది. సో ఇదే టిప్ అనమాట. సో ఇదే ఎంట్రన్స్. మనం లోపలికి వెళ్ళిపోదాము. పటాయా వస్తే ఫ్లోటింగ్ మార్కెట్ మస్ట్ విజిట్ ప్లేస్ అని చాలా మంది చెప్పారు. చూద్దాం ఎలా ఉంటుందో. థాయిలాండ్లో గణేష్ని బాగా పూజిస్తారు. సో మనకు మాత్రం మన గణపయ్య దర్శనం దొరికింది ఇక్కడ. ఇదే పటాయాలో ఫేమస్ ఫ్లోటింగ్ మార్కెట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే బోట్లో ఫుడ్స్ కుక్ చేసి సెల్ చేస్తున్నారు. ఇదంతా వాళ్ళ లోకల్ ఫుడ్ అనమాట. సో అన్ని ప్యాన్ కేక్స్, మన పొంగడాల్లాగా ఉన్నాయి చూడండి. ఓకే. హలో, మనమైతే ఫ్లోటింగ్ మార్కెట్లో బోట్లో ఉన్నాం ఇప్పుడు. ఇది బోట్. జాను, హౌ ఇస్ ద ఫీలింగ్? ఇంకా స్టార్ట్ కాలే. జ్యూస్ 2 ఇచ్చారు. 800 రింగిట్లు, సారీ 800 బాట్స్కి.
మనకి ఇచ్చిన ఐస్ క్రీమ్ని మనం టేస్ట్ చేద్దాం. అనే ఉంది స్ట్రాబెర్రీ, ఆరెంజ్ స్ట్రాబెర్రీ. గుడ్. పైన ఎండ, మంచిగా బోటు. యా, బాగుంది. నైస్ ఎక్స్పీరియన్స్. చూడండి, ఫ్లోటింగ్ మార్కెట్కి వచ్చి అందరూ మంచిగా ఫ్యామిలీతోని చిల్ అవుతున్నారు. కొంచెం ఎండ లేకుండా నార్మల్ ఉంటే బాగుంటుంది ఇంకా ఎక్స్పీరియన్స్. జ్యూస్ బాగుంది. ఈ ఫ్లోటింగ్ మార్కెట్ కాన్సెప్ట్ ఏంటంటే మనం బోట్లో వచ్చి పక్కనే ఉన్న రెస్టారెంట్స్లో ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినొచ్చు అనమాట బోట్లో వెళ్తూ. లేదా అలా మనకు వద్దు అని అంటే నార్మల్గా వాక్ చేసుకుంటూ వచ్చి రెస్టారెంట్స్లో ఫుడ్ ఆర్డర్ చేసి తినొచ్చు. ఇంతకుముందు ఇక్కడ ఎలా ఉంటుండే అంటే బోట్స్లోనే అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్, రెస్టారెంట్స్, ఫుడ్ అదంతా చేసి సెల్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా ఏం లేదు. జస్ట్ మనకి ఈ బోట్లో ఎక్కి చుట్టూ తిప్పి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ డ్రాప్ చేస్తారనమాట స్టార్టింగ్ పాయింట్ దగ్గర. సో ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. మరీ సూపర్గా ఏం లేదు. యా, బాగుంది. కాకపోతే ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ ఎక్కి చూస్తే పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంది. చాలా బాగుంది కదా. సో ఇందాక నేను చెప్పినట్టు సైడ్కి ఫుడ్ బోట్స్ ఉన్నాయి కదా, అక్కడ అన్నీ కుక్ చేస్తారనమాట. సో మనకు ఆకలి అయితే ఆ బోట్ దగ్గరికి వెళ్ళి మనం ఫుడ్ ఆర్డర్ చేసుకొని బోట్లోనే తినేసేయచ్చు అనమాట. సో ఇది కాకుండా ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో షాపింగ్ కూడా ఉంది. సో ఇప్పుడైతే మనము షాపింగ్కి వెళ్ళిపోదాం, చూద్దాం అక్కడ ఏముందో. మా జానుకి ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్లో కూడా బట్టలు కావాలంట. సో ఏమైనా నచ్చితే చూద్దాము, నచ్చితే కొనిద్దాం, లేదంటే షాపింగ్ అయితే చాలా వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. మాకైతే అన్ని హ్యాండ్ మేడ్ ఐటమ్స్ చాలా కనిపించాయి. క్లోతింగ్లో అయితే అన్ని బీచ్ వేర్ కనిపించాయి. సో నేనైతే ఒక స్కర్ట్ ఇంకా టీషర్ట్ తీసుకున్నాను. పటాయాలో చాలా ప్లేసెస్లో షాపింగ్ చేయొచ్చు, బట్ వన్ ఆఫ్ ది ఆప్షన్ ఫ్లోటింగ్ మార్కెట్ని చూస్ చేసుకోవచ్చు. ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో మనకు ఒక సైడ్ రివర్ ఉంటుంది, ఒక సైడ్ ఈ వాక్వే ఉంటుంది. బోట్ రైడ్ తీసుకునే వాళ్ళు మాత్రం ఈ వాక్వేలో కొంచెం ఒక 1 or 2 hours టైం స్పెండ్ చేయొచ్చు మంచిగా. ఇక్కడ శాంపిల్ లాగి మీద రోస్టెడ్ ఆల్మండ్స్ అని ఇచ్చింది, బాగున్నాయి క్రంచీగా. బాగున్నాయి. ఫ్లోటింగ్ మార్కెట్ అయితే బాగుంది. ఒక 1 hour to 2 hours స్పెండ్ చేయొచ్చు. చాలా హ్యూమిడ్ ఉంది ఈరోజు. అయితే కేలుక్లో బుక్ చేసుకుంటే చాలా తక్కువ పడుతుంది ప్రైస్. చాలా అంటే చాలా తక్కువ పడుతుంది. ఇక్కడ బుక్ చేసుకుంటే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారనమాట. లైక్ ఫోటో అండ్ ఒక చిన్న డ్రింక్ ఇస్తారు. దానికోసం ఆల్మోస్ట్ ఒక 600 bahts, 550-600 bahts ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అదే కేలుక్లో అయితే 225-300 bahtsలో మనకి మంచిగా బోట్ అండ్ అడ్మిషన్ ఫీ దొరుకుతుంది. ఇక్కడ 2 types ఉన్నాయన్నమాట. అడ్మిషన్ ఫీ అంటే జస్ట్ లోపలికి ఎంటర్ అయ్యి వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలా కాకుండా మంచిగా ఇట్లా బోట్లో తిరగాలి అని అంటే 225-300 bahts. అది కేలుక్లో ప్రైజు. ఒకవేళ ఇక్కడ తీసుకుంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి మనం తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ అది 800 bahts. సో చాలా ఎక్స్పెన్సివ్. సో కేలుక్లో బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. యా, ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఈవినింగ్స్ అయితే ఇంకా బాగుంటుంది. 3 to 4, 4 to 5 మధ్యలో చాలా బాగుంటుంది. మనం ఎప్పుడెప్పుడా అనేది చూస్తున్న టైగర్ పార్క్ అయితే రానే వచ్చేసాము. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. వెంటనే లోపలికి వెళ్ళిపోయి ఏం ప్యాకేజెస్ ఉన్నాయి, ఎన్ని టైగర్స్ ఉన్నాయి, మనం వేటితో ఆడుకోవచ్చు అవన్నీ కనుక్కుందాము. సో మనం ప్యాకేజ్ చూస్ చేసుకున్న తర్వాత వీళ్ళైతే మనతో సైన్ చేయించుకుంటారు. లోపలికి వెళ్ళే ముందు సైన్ చేయాలి. ఏమన్నా అయినా మాకు సంబంధం లేదని. ఏం టెన్షన్ పడకండి, ఏమవ్వదు అనుకోండి. మనమైతే 1700 bahts ప్యాకేజ్ తీసుకున్నాము. అందులో 3 టైగర్స్తో ఆడుకోవచ్చు అనమాట. స్మాల్, మీడియం, బిగ్. అదే క్లూక్లో చూస్తే 800 ఉండే. సో ఇక్కడ మళ్ళీ మనకి టికెట్స్ దొరకనందుకు వల్ల మనం ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సి వచ్చింది. సో ఇది కూడా ఎక్స్పెన్సివ్. బట్ మనకు టైం లేదు కాబట్టి ఇక్కడైతే 2 టికెట్లు నాకు, కితనకు తీసేసుకున్నాము. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. లోపలికి వెళ్ళి చూసేద్దాము. బట్ ఇప్పుడైతే మనకి ఒక 15 minutes వెయిటింగ్ టైం ఉంది. చాలామంది వచ్చారు. అసలు ఇండియన్స్ అయితే ఎంతమంది ఉన్నారో ఇక్కడ. చాలామంది టైగర్ పార్క్ వచ్చారు. ఇది కాకుండా శ్రీరాచ అని ఇంకొక టైగర్ పార్క్ ఉంది. సో మనమైతే ఈ సిటీలో ఉన్నది చూస్ చేసుకున్నాము. మనము లోపలికి వెళ్ళాక ఫొటోస్ ఇస్తారు. ఆ ఫొటోస్ బయటికి వచ్చేటప్పుడు ప్రింట్ తీసి పెడతారనమాట. సో మనం ప్రింట్ తీసుకోవచ్చు. చూసారా లోపలికి వెళ్ళక ముందే మనకి రైట్ సైడ్లో ఒక టైగర్ కనిపించింది, ఇంకొకటి పడుకొని ఉంది. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళబోతున్నాము. ఫస్ట్ చిన్న టైగర్ అనమాట. చిన్న టైగర్తో మనం ఆడుకుందాము. జనరల్గా కబ్స్ ఉంటాయి అన్నమాట, కానీ ఈరోజు బేబీ బార్న్ ఏం లేవంట. సో మనకైతే 3 months ఓల్డ్ది ఫస్ట్ టైగర్తో మనం అయితే లోపలికి వెళ్ళి చూడబోతున్నాము. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. కితనా, ఆర్ యూ ఎక్సైటెడ్? ఎస్. సో
మేమైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో చూద్దాము. ఇప్పటివరకు వీడియోస్లో బోన్లో ఉన్న టైగర్స్నే చూసాం కదా మనము. ఇప్పుడైతే మేము లోపలికి ఎంటర్ అయ్యి టైగర్ని టచ్ చేయబోతున్నాము. సో చూద్దాం ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్. చాలా అంటే చాలా ఎగ్జైటెడ్ ఉంది. లెట్స్ గో. సో లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాము. కొంచెం భయంగా ఉంది, బట్ చూద్దాము. ఇక్కడైతే ఒకటి పడుకొని ఉంది. ఇది చూస్తే బొమ్మే అనుకుంటారు కానీ అది రియల్ టైగర్, అస్సలు బొమ్మ కాదు. పక్కన ఇంకొక టైగర్ ఉంది, అది ఇంకా చిన్నగా ఉంది. కాకపోతే అది వేరే వాళ్ళు ఆడుతున్నారు, సో వాళ్ళు వీడియోలో పడతారని చెప్పి మేము క్యాప్చర్ చేయలేదు. సో మనకైతే వెనకాలనే టచ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అస్సలు ఎంత సాఫ్ట్ ఉందంటే అంత సాఫ్ట్ ఉంది. వావ్, సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు. మా జాను చూసారా భయపడుతుంది. అది పడుకున్నా కూడా చాలా భయంగా ఉంటుంది. ఆబ్వియస్గా ఇట్స్ టైగర్, సో ఖచ్చితంగా భయం అయితే ఉంటుంది. కానీ చాలా అంటే చాలా హ్యాపీగా, ఎగ్జైటెడ్గా, భయంగా ఉంది. వీఆర్ నియర్ ద టైగర్. కాళ్ళేపు పులి కాళ్ళు లేపినా. మేము ఫుల్గా ఆడుకుందామని వెళ్తే అది మంచిగా పడుకొని ఉంది. దానికి ఫుడ్ పెట్టారంట. మళ్ళీ పైగా మధ్యాహ్నం హీట్ ఫుల్ ఉంది, సో హ్యాపీగా నిద్రపోయింది. సో అదే ఛాన్స్ అని చెప్పి దాని మీద పడుకొని కోతి చేష్టలు అయితే చేసాము మనం పులితోని. దాని గుండె చప్పుడు టక్ 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 అని వినిపిస్తుంది. అసలు క్రేజీ ఉండే. ఏదో మధ్యలో నిద్రలో తోకలేపుతుంది. అది చూడండి తోకలేపుతుంది. ఎవరైనా బొమ్మ టైగర్ అని అనుకుంటే చూసారా, తోకలేపుతుంది. సో ఇది రియల్ టైగర్. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అసలు. ఈ టైగర్ స్ట్రైప్స్ అయితే క్రేజీగా ఉండే, ఎంత థిక్గా ఉన్నాయి చూసారా. అండ్ ఇది వచ్చేసి 5 months అనమాట, బాయ్ టైగర్. కానీ చూడ్డానికి 5 monthsలా ఉందా, ఎంత పెద్దగా ఉంది అసలు. సూపర్ ఉండే. సో ఎంత సాఫ్ట్ ఉంది. అండ్ మేము అడిగాము దీన్ని గోర్లు ఏమైనా తీసేస్తారా అంటే లేదు అని చెప్పి చూపిస్తున్నాడు అనమాట. చూడండి, నేను కూడా ప్రెస్ చేసి గోర్ చూశాను. ఫస్ట్ టైం పులి గోర్ని చూడడం అసలు క్రేజీ ఉండే అనమాట. తర్వాత ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకో చిన్న కబ్ ఉండే. ఇదైతే 3 months అనమాట. ఇది గర్ల్ టైగర్. సో ఇది పక్కకి వెళ్తుంది అనమాట. పాపం దీనికి కూడా నిద్ర వస్తుందంట. ఇంకా పక్కకి వెళ్ళి ఇది పడుకుంటే దాన్ని కూడా కాసేపు ముద్దాడి మనమైతే దీంతో టైంపాస్ చేసాము. సో పాపం అది చూడండి, దానికి కూడా నిద్ర వస్తుంది. పొద్దున్న ఎప్పుడో స్టార్ట్ అయిందంట విజిటర్స్. సో దీన్ని కూడా మంచిగా మనం కాసేపు ఆడుకుంటున్నాము దీంతో. ఈ 3 months దీన్ని ఏమొచ్చేసి కాలకేత్ అంట. సో చూడండి ఎంత బాగుంది అసలు. టైగర్ ఈజ్ ఏ టైగర్, అది చిన్నదైనా పెద్దదైనా. దాని నడక చూడండి ఎంత గంభీరంగా ఉంది అసలు. పాపం దానికి నిద్ర వస్తుంది. పొద్దున్న నుంచి విజిటర్స్తోని దాన్ని టచ్ చేసి దాన్ని గెలికి దాన్ని నిద్రపోనియకుండా చేస్తున్నారు. సో అది పక్కకు వచ్చి పడుకుంది. సో మేము దాన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. సో ఇది వచ్చేసి బెంగాల్ టైగర్ అంట. ఇది 3 months ఓల్డ్. దీని పేరు వచ్చేసి కాలకేత్. సో చూసారా, కాలకేత్ గాడు అయితే మంచిగా నిద్రపోతున్నాడు. సో మన బెంగాల్ టైగర్ ఇది. దాని స్ట్రైప్స్ కానీ దాన్ని మధ్యలో కాలకేత్ అయితే లేచింది. సో ముందుకు వెళ్ళామన్నమాట. దాని ఐస్ క్యాప్చర్ చేసుకుందాము, ఫ్యూచర్లో మంచిగా మెమరీస్ ఉంటాయని. కానీ వద్దు, వెనకాలనే టచ్ చేయాలి అని చెప్పాడు. సో మంచిగా టచ్ చేసి స్మూత్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది. అండ్ దీనికి డైలీ స్నానం చేపిస్తారంట. అసలు ఈ ఆప్షన్ ఉంటే మనకు బాగుండు, దీనికి స్నానం చేపించేసి. దాని గుండె చూడండి ఎంత కొట్టుకుంటుందో, స్టొమక్లో తెలిసిపోతుంది ఎంత ఫాస్ట్గా ఉందో బ్రీతింగ్ అసలు. అబ్బా, సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు. సో దీనికి కూడా మనము గోరు చూస్తున్నాము. మేము అడిగాము మళ్ళీ దీనికి కూడా గోర్లు తీసేస్తారా మీరు, అసలు ఎంత మంచిగా అలో చేస్తున్నారు ఏంటి అని అడిగితే గోరు తీసేము, అసలు టీత్ కూడా తీసేము, చూడు టీత్ ఉంటుంది అని అన్నారు. అది చూసారు, అందుకే దాన్ని ఫేస్ టచ్ చేయరు. ఫేస్ టచ్ చేస్తే దానికి కోపం వస్తుందంట. అందుకే ఎవరు విజిటర్స్ వచ్చినా కూడా వెనకాల హాఫ్ పార్ట్ ఆఫ్ ద బాడీ టచ్ చేయాలి. సో ఇంకా అడిగామన్నమాట ఏం తింటుంది కాలకేత్ అని చెప్పి అడిగితే చెప్తుండే చికెన్, తర్వాత మిల్క్ తాగిపిస్తాడంట. ఇంతకుముందు నేను వేరే వీడియోస్లో చూసాను, మనమే ఫీడ్ చేయవచ్చు. సో మనం టచ్ చేసేసరికి లేచింది. సో చాలా అంటే చాలా 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 బాగుంది. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కోరిక ఉండే అనమాట టైగర్ని టచ్ చేయాలి. ఆ కోరిక అయితే ఈరోజు నెరవేరింది. సో దాన్ని స్టొమక్ని ముట్టుకొని మనం ఇలా చేస్తే హాయిగా ఫీల్ అవుతాడట. థాయ్ మసాజ్ చెయ్యు, ఇలా చెయ్యు, ఏం కాదు అని చెప్పి
ట్రైనర్ అయితే చెప్తున్నాడు. సో మంచిగా మనం అలా మసాజ్ చేస్తామంటే హాయిగా నిద్రపోతుంది. మా జాను కూడా ఇక టచ్ చెయ్యు అని చెప్తే మా జాను కూడా టచ్ చేస్తుంది. సో మంచి ఎక్స్పీరియన్స్. మీరు ఎప్పుడైనా బ్యాంకాక్ కానీ పటాయా వస్తే తప్పకుండా చూడండి. ఇక్కడ చాలా పార్క్స్ ఉంటాయి, ఫుకెట్లో, తర్వాత బ్యాంకాక్లో, తర్వాత పటాయాలో. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పార్క్ అండ్ చాలామంది విజిటర్స్ అయితే వచ్చారు. ఇంకా దీని తర్వాత మనమైతే మీడియం కబ్ని చూడడానికి వెళ్తున్నాము. సారీ, కబ్ అంటున్నాను, మీడియం దాన్ని కబ్ అన్నారు, మీడియం టైగర్. సో బాయ్రా కాలకేత్, ఇంకా మీ ట్రైనర్ మమ్మల్ని వెళ్ళిపోమంటున్నాడు. విల్ మిస్ యూ, సీ యూ నెక్స్ట్ టైం, బాయ్. మేము మళ్ళీ వచ్చేసరికి నువ్వు 10 years 15 years అయ్యి ఉంటావు, ఎంత పెద్ద పులివి అవుతావు, బాయ్రా. సో మనమైతే నెక్స్ట్ మీడియం దానికి వచ్చేసాము. సో ట్రైనర్ వచ్చి గేట్ తీస్తున్నాడు, మా ఇద్దరిని రమ్మంటున్నాడు. How many years? 1.5 years. 1.5 years. This much big. This much big. Yeah, for you. For you it's small. No, for me it's medium. Okay. Medium means medium. This one name? Her name is Anna. Anna. Her, she. She. Mister, you can เป็นผู้จัดการงานที่ต้องคนกับนี่คืองานที่ต้องเสียงกับอีกคืองานแบบแต่น้ำมันแบบเสียงชอบงานซีฟู้ดเอาเสียงนะแล้ว เวลาไม่เดินอ่ะโอ้ยตายแล้วมิสเตอร์ You make her. โอ้ I cannot miss she do by herself ผมว่าพวกเราแปลกเจออย่างเงี้ยไม่జాగ్రత్త బంగారు Sure, wake her up. Hello, faster. Now she నువ్వు awake. పక్కన పెట్టి తీస్తున్నా. Wake her up. Wake up. Here. ఇప్పుడైతే మనం బిగ్ టైగర్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. అది 4 years అంట. సో మనం బ్యాగ్స్ ఏం తీసుకెళ్ళొద్దు కాబట్టి ఇక్కడ బ్యాగ్ పెట్టేసి వెళ్ళాలి. వెళ్ళే ముందు అయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఫ్రంట్ పార్ట్ మనం అసలు టచ్ చేయొద్దు, ఓన్లీ బ్యాక్ పార్టే టచ్ చేయాలి. సో ఈయన ట్రైనర్, మనం ఒక్కొక్కరం వెళ్ళి అక్కడ నిల్చొని మనం ఫొటోస్ తీయాలి. ఆయన తీయమంటే అసలు తీయడు. సో ఆయన టైగర్ని చూసుకోవాలి కదా, బిగ్ టైగర్ కదా ముందే. Touch? Oh, आराम से. How many years? 4 years. This much big, 4 years. Yeah, big food. You take photo? No, yeah, take for you. Okay. Time, we have time. Only 2 minutes. 2 person 10 minutes. Celia. How many years? 4 years. I'm joking. Big food. Yeah, big food. గోపురం పక్కన పెట్టుకోసేపు మంచిగా ముట్టుకో. ఇలా రాదు అలా రాదు. ఈ ముందు నుంచి వీడియో తీస్తావు. వద్దు. Oh my god. నేను తీసుకున్నాను వీడియో. Again it will come this side? No, not come. You not stay long time. Oh. Like you didn't like table. Walking like. Even you won't allow. Oh, it's thirsty. చూసారా ఎంతమంది ఉన్నారో? అంతమంది వచ్చి వాటిని చూస్తూ ఉంటే వాటికి ఏం కావాలి చెప్పండి. ఇంకా అందుకే నిద్రపోతున్నట్టున్నాయి హాయిగా.
ఇవన్నీ చాలా పెద్ద టైగర్స్, 10 years 12 years అలా ఉన్నాయి. అందుకే ఇవన్నీ అన్నిటినీ కేజీలో పెట్టేశారు. ఒకటేమో పడుకుంది, అది చూసారా ఎలా పడుకుందో, మొత్తం వదులుతలేదు, దానికి తిని పడుకోబెట్టారు. ఇదేమో లేచి ఫుల్గా వాకింగ్ చేస్తుంది, మొత్తం బక్కగా కావాలనుకుంటుంది, మొత్తం డైటింగ్ లాగా ఫుల్ అంటే ఫుల్ వాకింగ్ చేస్తుంది చూడండి. అది ఇదేమో నిద్ర పోవాలా లేకపోతే వచ్చిన వాళ్ళని చూడాలా అనే కన్ఫ్యూజన్లో ఉంది. సో చూద్దాం ఏం చేస్తావు. ఇది మొత్తం అసలు మత్తులో ఉంది. ఇది తీసిన కావాలి ఇంత అబ్బోబ్బో. దాని పండ్లు చూడండి, అసలు దాని కళ్ళు చూడండి. ఉత్తనే అనలేదు నిన్ను షేర్ అని, నువ్వు షేర్ హే. సో మనమైతే ఇది మొత్తం చూసేసుకొని క్యాబ్ అయితే ఎక్కాము. ఓకే ఓకే ఓకే. ఓ దిస్ వీక్ వి విల్ అప్లోడ్. దిస్ వీక్. హలో హలో. ఎనీథింగ్ టు సే అబౌట్ థాయిలాండ్? Thailand good.เดี๋ยวผมกดติดตามผมกดแชร์ให้แล้วกันนะ నేను ఫాలో నొక్కండి మరియు ఇప్పుడు మీకోసం భాగస్వామి. మనం యూట్యూబర్ అని చెప్పగానే ఓకే నేను ఫాలో అవుతాను అని చెప్పి ఛానల్ ఫాలో అయ్యాడు. అదే వాళ్ళ థాయ్ భాషలో కొట్టి ట్రాన్స్లేటర్లో చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, అందుకే ట్రాన్స్లేటర్స్ వాడతారు ఎక్కువ. సో మన డీటెయిల్స్ అడుగుతున్నాను అనమాట. మేము ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ అని చెప్తే మీరు ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు అని అడిగితే తెలుగు అని చెప్తే మళ్ళీ తెలుగు ట్రాన్స్లేటర్ అయితే పెట్టాడు. సో ఆయన మాట్లాడేదంతా మనకి తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యి చూపిస్తుంది అనమాట. ఈయనతో సొల్లేస్తూ రెస్టారెంట్ అయితే ఎత్తుకుతున్నాం అనమాట. అన్నీ అడుగుతున్నాడు, ట్రాన్స్లేటర్ పెట్టి అడుగుతున్నాడు, మళ్ళీ నేను ట్రాన్స్లేటర్లో చెప్పాలి, మళ్ళీ ఆయన ట్రాన్స్లేటర్లో అడుగుతున్నాడు. ఈ ప్రాసెస్ అంతా అయితే ఉండగా మనం రెస్టారెంట్ అయితే ఎత్తుకుతున్నాము. అండ్ వన్ మోర్ థింగ్, పటాయాలో ఇండియన్ రెస్టారెంట్స్కి అయితే అసలు కొదువే లేదు. సో చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి అండ్ 100% ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి. సో అసలు ఫుడ్కి అయితే ఏం డోకా ఉండదు. మన రెస్టారెంట్ అయితే వచ్చేసింది, మనం డ్రాప్ చేశాడు. సో ముందు చూసారా, ఇది వచ్చేసి పటాయా బీచ్, అందుకే ఈ రోడ్ని పటాయా బీచ్ రోడ్ అంటారు. అండ్ చాలా అంటే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ వెళ్ళి ఫుడ్ తిని ఈ ఆఫ్టర్నూన్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీక్షణ వ్లాగ్స్. మళ్ళీ మంచి ప్లేసెస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.